ఓకేనా? గట్టి పైకి ఎత్తి కొట్టు పగల దండి ముక్కలు చేసి టేబుల్లో పెట్టా రిబ్బన్ కట్ చేసినాక మీరు అట్లా కట్ చేయండి కట్ చేయమ్మా విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మి ध्रुवं तगेन्द्रस्यात्मस्तराष्टम्भायतां ध्रुवम् अयं मुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु तदेव लग्नं तदेव विदाराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीवदेति ध्रुवं स्मरामि तदस पुष्पायाश्च पुष्पनीः बृहस्पतिप्रसूतास्थानं चन्द्रकुम्भसः पुष्पायाश्च पुष्पनीः बृहस्पतिप्रसूताः मुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु सर कुर्जाल बेटी मोबाइल ग्राम सर అలా ఇట్రా కిరణేనా కుడికాలు లోపల పెట్టి అట్లా ప్రదక్షిణ వెళ్ళి ఇక్కడికి రండి. బృహస్పతి కుడికాలు లోపల పెట్టారమ్మా. ధ్రువం దరీంద్రశ్చాయ సూర్యాధురాంధ్రమానాంధ్రహారామత్యంత కృష్ణ వాడిపో కుమార్ అన్న కొంచెం సైడ్ నాన్న అన్న కొంచెం సైడ్ హరి 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 శ్రీకాంత్ పిలుస్తున్నాడు. శ్రీకాంత్ అన్న పిలుస్తున్నాడు. అన్నా అన్నా ఇచ్చేయండి అన్న కొంచెం ఎనికిరానా మీరు ఎనికిరండి రెండు రావు అన్నా ఇచ్చినా రాంచుపోయినా రాంచుపోయినా అన్నా అన్నా నా చెల్లి పక్కన పెట్టు
టిఫిన్ చేసుకోండి అన్న అన్న ఇచ్చేయండి అన్న. ఓకే ఓకే పెద్ద పిలిచి ఒకసారి అన్న నూరా అన్న గారు వస్తున్నా. కర్నూలు పట్టణంలో వెలిసిన జిల్లా గోరచ్చన మహాసంఘంలో అనాది నుంచి చిరకాల కోరికైన గుంతా రామసుబ్బయ్య గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతి ఉత్తర్వుల మేరకు శ్రీకృష్ణుని గోవర్ధనగిరి మండపం నిర్మించాలనేది ఆయన ప్రగాఢ సంతాపము. ఆయన గోశాలలో అడుగుపెట్టిన దినం నుంచి కూడా ప్రతి నిత్యము ఆయనకి ఎన్ని వ్యాపార కార్యకలాపాలు ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒక టైంలో ఆయన గోరక్షణశాలను వచ్చి చూసుకొని తన ఇంటి సొంత ఆవుల మాదిరిగా కూడా దానిని ఆవులను చూసుకొని పోయినాడు. ఎప్పుడు గోరక్షణశాలకు వచ్చినా కూడా చిరునవ్వుతోనే వచ్చి ఆయన ఈ గోశాలకి ఆయన ఆర్థికంగా ఎంతో సహాయ సహకారాలు అందించినాడు. నేను ఈఓగా వచ్చి కూడా 2 సంవత్సరాలు పైబడి అయినది. ప్రతి కరోనా టైంలో కూడా ఆయన అనేక మందికి ఆర్థిక సహకారంలో ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఆర్థికంగా ఎంతోమందికి ఆయన ఆరోగ్యరీత్యా కూడా తోడ్పాటుకు అందించినాడు. అదేగాక ఆయన వాళ్ళ మదరు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ గోరక్షణశాలకి ఏదైనా కానీ ఆ అమ్మగారు ఈరోజు వస్తే కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా ఇంకా కూడా అభివృద్ధి చేయాలని ఆమె తల్లి ఆమె సొంతం ఆమె మాటలు కూడా నేను స్వయంగా విన్నాను. అంతేగాక ఆ కుటుంబం యొక్క కుమారులు కానీ వాళ్ళ ఆడపిల్లలు కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ అందరూ చల్లగా గోమాతల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము. ఈ ఆర్థికంగా ఆయన ఎంత చేసినను ఈ నిత్యము ఆవోపా నాగేశ్వరరావు గారు అధ్యక్షతను తెల్లారదాన 4:30-5కు కూడా వచ్చి కార్యకలాపాలు ఆయన గోవర్ధనగిరి దాంట్లో 100% ఆయన సహకారం అందించినాడు. మేము కూడా మా చేతనంతా కూడా మేము ఆయనకి కొంచెం తోడ్పాటుకున్నాము చెప్పినాము. ఏదైనా మా నుంచి ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా క్షమించమని కోరుచున్నాము. ఇక నుంచి కూడా ఆయన గోవర్ధనగిరి నుంచి ఇదే కాకుండా ఆయన తులాభారం కూడా ఆయన బారపేట కూడా తులాభారం వేయించినాడు. ఆ తులాభారము మన ఏపీలోనే నంబర్ 1గా పేరు ప్రఖ్యాతులు గడించింది. శ్రీశైలం ఈఓ గారు కూడా గోరక్షణశాలను ఆదర్శంగా తీసుకొని ఆ తులాభారాన్ని ఎక్కడ గోశాల ఉంటే కూడా అక్కడ నెలకొల్పాలని మన ఫోటోతో తీసుకొని పోయినారు. ఇంతటితోనే ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రసంగాలు చేసినారు. మనం కరోనా సందర్భంగా ఈ గోవర్ధనగిరి మండపాన్ని కొంచెం ఆలస్యంగా తయారైంది. అంతేగాక ఇంతటితో ఆయన సహకారాలు అయిపోయినాయి అనుకోకుండా కూడా ఆయన ఇంకా భవిష్యత్తులో కూడా అందించగలుగుతాడని కోరుచున్నాము. ఆయన గోవర్ధనగిరి నిర్మాణ పనులు కూడా ఏ ఒక్కరి డోరం లేకుండా ఆయన సొంత వ్యయ నిర్మాణాలతో కట్టి ఎంతో దించినారు. వాళ్ళ కుటుంబ సభ్యులైన కుమారులు కూడా వాళ్ళ తండ్రి గారికి చాలా సహకారం అందించినారు. వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళందరూ చల్లగా ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాను. అంతేగాక గోరక్షణశాలకు వచ్చే ప్రతి భక్తులకు గోవుల యొక్క ఆశీర్వాదం వల్ల కోటి దేవతలకు ఏమైనా గోవుల యొక్క ఆశీర్వాదం వల్ల ఈ కరోనా నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగాలని కోరుకుంటున్నాను. టి హనుమంతరావు, గోరక్షణశాల కార్యనిర్వహణాధికారి. జై శ్రీకృష్ణ భగవాన్. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అనుమతి, ముఖ్యంగా హనుమంతరావు గారి సహకారంతో ఈ గోవర్ధనగిరి నిర్మాణం పూర్తయింది. వారు చెప్పినట్లుగానే ఈ మొత్తం వ్యయాన్ని గుంతా రామసుబ్బయ్య గారు వారి ధర్మపత్ని కీర్తిశేషులు సమంతకమణి గారి జ్ఞాపకార్థం నిర్మించారు. ఇప్పటి వరకు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిన గోశాల ఈ నిర్మాణంతో భవిష్యత్తులో ఒక విహార కేంద్రం కూడా తయారవుతుందనేటువంటి ఎటువంటి సందేహం అక్కర్లేదు. దాదాపు 13 నుంచి 14 లక్షల వరకు ఈ నిర్మాణానికి వ్యయమైంది. ఈ నిర్మాణంతో ప్రజలు విరివిగా గోశాలకు ఇచ్చేసి ఆ విచ్చేయడం ద్వారా గోవులకు పశుపోషణ పెరుగుతుందనేది మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇలాంటి నిర్మాణము మనకు భారతదేశంలో బృందావనంలో ఉంది, తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఉంది. అయినప్పటికీ నాకు తెలిసి ప్రపంచంలోనే ఈ నిర్మాణం ఒక కొత్త ఒరవడికి స్వీకారం చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఉన్నటువంటి గోవర్ధనగిరులు కూడా కేవలము అలంకారప్రాయంగా దూరం నుంచి చూడడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ ప్రజలు గోవర్ధన కిందికి వచ్చి తలదాల్చుకోవడం, గోమాతలకు రావటం, గోమాతలకు స్వయంగా మన చేతితోటి ఆహారం తినిపించే వసతి కేవలం నాకు తెలిసినంత వరకు మరి ప్రపంచం ఎక్కడ వేరే చోట్ల ఉందో తెలియదు. నేను చూసినది బృందావనము, యాదగిరిగుట్టలు 2 మాత్రమే చూసాం. ఆ రెండిట్లో కూడా అలంకారప్రాయంగా దూరం నుంచి చూడడమే కానీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. రామసుబ్బయ్య గారి
ఆర్థిక సహాయంతో వారి యొక్క చొరవతోటి ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ కర్నూలు నగరంలో ఉండేటువంటి అందరు ప్రజలు కూడా ఈ గోవర్ధనగిరిని దర్శించి, మరొకటి బృందావనంలో 21 కిలోమీటర్ల పరిక్రమ అనేటువంటి ఉంది. మనకి అరుణాచలంలో పరిక్రమ మాదిరి అక్కడ బృందావనంలో కూడా ఉంది. కానీ ఇక్కడ 21 కిలోమీటర్లు కాదు, కేవలము ఒక రోజుకు ఒక 9 చుట్లు కానీ 11 చుట్లు కానీ లేదా 108 చుట్లు కానీ ఈ గోవర్ధనగిరిని పరిక్రమ చేయడానికి మరి ఈఓ గారు చైర్మన్ గారు అనుమతితో అది ఏకాదశిల శనివారం అనేటువంటి త్వరలో నిర్ణయిస్తాం. వాటిల్లో ఈవినింగ్ పరిక్రమ కార్యక్రమం, ఆ కార్యక్రమం తర్వాత భజన కార్యక్రమం, తీర్థప్రసాదాలు, అది మనము వారమా 15 రోజులక నెలకోటని త్వరలో మేము నిర్ణయం తీసుకొని వీరి అందరి అనుమతితో ఆ కార్యక్రమం చేపడతాం. కర్నూలు నగర ప్రజలందరూ కూడా ఈ సదవకాశాలు ఉపయోగించుకొని గోమాత శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాత్రకు, వారి యొక్క కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తూ, నాగేశ్వరరావు, చీఫ్ కన్వీనర్ అవోపా. ముఖ్యంగా డిపార్ట్మెంట్కు అన్నకి మేము చెప్పేది ఏంటంటే, అవోపా చరిత్రలో ఉన్నంతకాలము రామసుబ్బయ్య గారిని డిపార్ట్మెంట్ వారు కానీ అవోపా సంస్థ మర్చిపోదు. ఈరోజు కర్నూలు నగరంలో అవోపాకు ఒక వెలుగు వచ్చిందంటే ఆ వెలుగు కారణము వీళ్ళిద్దరూ, వీళ్ళతో పాటు మా హరికిషన్ అతని యొక్క ద్వారా మనం ఇక్కడ అవకాశం కలిగింది. మేము ఈ మా అవోపా మీటింగ్లో కూడా ప్రతిసారి నేను చెప్తుంటాను, మన గోశాల అవకాశం ఇచ్చింది వాళ్ళకి ఎప్పటికీ మనము కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తూ, నాగేశ్వర, చీఫ్ కన్వీనర్ అవోపా కర్నూలు.